నమస్కారం ఎస్ఎస్సి సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఇల్లంతకుంట మండలంలోని పాతర్లపల్లి, సిరిసేడు గ్రామాలలో వైద్య శిబిరం. పెండింగ్లో ఉన్న గ్రామ పంచాయతీ బిల్లులను వెంటనే చెల్లించాలి. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పుల శంకర్. పరిసరాల పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్న మున్సిపల్ కమిషనర్ అయాజ్. మానేరు బాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 7 ఇసుక ట్రాక్టర్లు పట్టుకున్న పోలీసులు. మానేరు నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 7 ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నట్లు జమ్మికుంట సిఐ వరగంటి రవి తెలిపారు. బుధవారం రోజున జమ్మికుంట సిఐ తన సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామంలో 2 ట్రాక్టర్లు, ధర్మారం గ్రామంలో 4 ట్రాక్టర్లు, జమ్మికుంట పట్టణంలోని సాయి గార్డెన్ వద్ద 1 ట్రాక్టర్ను మొత్తం అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ట్రాక్టర్ యాజమానులైన దూలం వేణు, చేపూరి మహేందర్, పరశురాం, ప్రవీణ్ కుమార్, తిరుపతి, చంద్రగిరి కుమార్, వేల్పుల తిరుపతిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జమ్మికుంట సిఐ రవి తెలిపారు. వీణవంక మండల కేంద్రంలో విద్యుత్ తీగలు వదలగా ఉండి కిందకి వేలాడుతుండటంతో ప్రమాదకరంగా మారింది. వీణవంక మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డు పక్కన విద్యుత్ తీగలు ప్రజలకు ప్రమాదకరంగా మారింది. విద్యుత్ తీగలు నిరంతరం నేల కిందకి ఉండడం జరిగింది. విద్యుత్ తీగలు నేలకు తాకుతుండటంతో ఆ మార్గం గుండా ప్రయాణించే వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు ఈ విషయం విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి కిందకి వేలాడుతున్న విద్యుత్ తీగలను అధికారులు తొలగించాలని ప్రజలు వేడుకుంటున్నారు. ఎన్టీఆర్ లెజెండరీ నంది అవార్డు 2024కు ఎంపికైన గోనెల సమ్మన్న ముదిరాజ్ ప్రముఖ సేవా సంస్థ అయిన అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ, స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు స్మారక దినాన్ని పురస్కరించుకుని పలు రంగాల్లో సేవలందించిన ప్రతిభావంతులకు ఈ నెల 10వ తేదీన లెజెండరీ అవార్డులు ప్రదానం చేయనున్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన గోనెల సమ్మన్న ముదిరాజ్ కవి, గాయకులు, కళారంగంలో తను చేస్తున్న స్వచ్ఛంద కార్యక్రమాలకు చైతన్య గీతాలను రాస్తూ, పాడుతూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ సామాజికంగా చేస్తున్న సేవలను గుర్తించి ఎన్టీఆర్ లెజెండరీ నంది అవార్డు 2024కు ఎంపిక చేసినట్లు అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ ఎస్ సరోజనమ్మ తెలిపారు. ఈ నెల 10వ తేదీ శనివారం రోజున హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రముఖులు, విశిష్ట అతిథుల చేతుల మీదుగా ఈ అవార్డులు అందుకోనున్నారు. ఈ అవార్డుకు ఎంపికైనందుకు గాను గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, స్నేహితులు, తన తోటి కళాకారులందరూ సమ్మన్నను అభినందించారు. ఈ సందర్భంగా సమ్మన్న మాట్లాడుతూ ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు ఫౌండర్, ప్రెసిడెంట్, అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ ఎస్ సరోజనమ్మకు కృతజ్ఞతలు తెలిపారు. ఇల్లందుకుంట ఆరోగ్య కేంద్ర పరిధిలో గల పాతర్లపల్లె, సిరిసేడు గ్రామాలలో సీజనల్ మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగింది. జనపీడితుల యొక్క రక్త నమూనాలు తీసుకుని పరీక్షకు పంపించడం జరిగింది. సీజనల్ వ్యాధుల యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించడం జరిగింది. పరిసరాల పరిశుభ్రత, డ్రైడే, ఫ్రైడే యొక్క ప్రాముఖ్యతను వివరించడం జరిగింది. ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రైడే పాటించవలసిందిగా కోరారు. స్వచ్ఛదనం పచ్చదనంలో కార్యక్రమంలో భాగంగా అందరూ పరిసరాలను పరిశుభ్రంగా కొబ్బరి బండాలు, టైర్లు, డబ్బాలు, కూలర్లు ఎందులో నీరు నిలవకుండా చూసుకోవాలని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్ తులసిదాస్, సీతంపేట పల్లె దవానా డాక్టర్ కళ్యాణ్, శ్యామల సిహెచ్ఓ సూపర్వైజర్లు బాలసౌరి, సువార్త హెల్త్ అసిస్టెంట్ అజీజ్, సత్య, రజిత ఆశా కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అది పంపు సత్య.
అన్నీ తొక్కపుడుతున్నాయి దోమలే. అక్కడ రక్తపరీక్షలు కరీంనగర్ పంపిస్తాం. మళ్ళీ టీ హబ్ అని ఉన్నది, మన కరీంనగర్లో కూడా పంపించచ్చు. ఓకేనా? కొంచెం కరీంనగర్ పోతే మనకి డెంగ్యూ మలేరియా అన్ని టెస్టులు మనకి ఉన్నాయి. ఇంకా కరీంనగర్ కూడా పంపిస్తాం అవసరం. ఓకేనా? కష్టమే ఇది. నీళ్ళు ఇటు అంటే అటు, అటు అంటే ఇటు. జమ్మికుంట పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అందజేశారు. గత కొద్ది మాసాలుగా కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల కోసం ఎదురు చూస్తున్న లబ్ధారులు ఆశలు నేటితో నెరవేరాయి. జమ్మికుంట పట్టణంతో పాటు మండలంలోని వివిధ గ్రామాలలో అర్హులైన షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి చెక్కులను హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దురదృష్టితో నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేసే ప్రక్రియను ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రభుత్వంతో కోట్లు మెట్లు ఎక్కి ఈ చెక్కులను పంపిణీ చేసే విధంగా చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గంలోని ప్రజల కష్ట సుఖాలకు అండగా ఉంటామని పేర్కొన్నారు. లక్ష్మి సంతోషమా? కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ పథకాన్ని మొదలుపెట్టింది మీ అందరు కూడా ఓసారి గుర్తు చేస్తా ఉన్నా. వాస్తవంగా ఫస్ట్ 50,000 రూపాయల నుంచి కళ్యాణ లక్ష్మి పథకం మొదలైంది. క్రమక్రమంగా దాన్ని 75,000 రూపాయలకి తీసుకుపోయిండ్రు. మరియు ఇప్పుడు 1,116 రూపాయలకి తీసుకుపోయింది కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. దీంతో పాటు ఈ చెక్కులు కొన్ని చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో చాలా కొట్లాడి మీకోసం చెక్కులు తీసుకొని ఇచ్చింది కూడా మీ అందరికి కూడా తెలియజేస్తాం. అనేక సారి పాపం మడిపల్లి నుంచి అయితే ఇలా వచ్చిన మడిపల్లి 14 చెక్కులు ఉన్నాయంటే సంతోషం అనిపిస్తుంది. ఆ అక్క ఉంది ఇంకా, నేను ఆ ఊరికి పోయినప్పుడల్లా అన్నా నా చెక్ ఏమైందని, వాస్తవంగా మా చెక్ వచ్చి దాదాపు సంవత్సరం ఏదని అనుకుంటున్నాను. బంగారం ఇస్తామని చెప్పి ఇలా తులం బంగారం ఏది అని చెప్పి నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. మరి 1,116 రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చినాయి, మరి మీరు ఇచ్చిన తులం, మీరు ఇచ్చే తులం బంగారం ఏది అని నేను అడుగుతా ఉన్నాను. వాస్తవంగా తులం బంగారం ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవాళ చెక్కులు ఇచ్చిన వాళ్ళకైనా సరే రేపు మీరు తులం బంగారం ఎప్పుడు ఇచ్చినా మరి ప్రతి మనిషికి మళ్ళీ మీరు తులం బంగారం పంపాలని మా అందరు లబ్ధిదారుల పక్షాన నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇల్లంతకుంట ఆరోగ్య కేంద్ర పరిధిలో గల పాతర్లపల్లె సిరిసేడు గ్రామాల్లో సీజనల్ మెడికల్ క్యాంపులు నిర్వహించారు. ఇల్లంతకుంట మండలం సిరిసేడు పాతర్లపల్లి గ్రామాల్లో ఇల్లంతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్ తులసీదాస్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ తులసీదాస్ మాట్లాడుతూ జరపీడితుల యొక్క రక్త నమూనాలు తీసుకుని పరీక్షకు పంపించడం జరిగింది. సీజనల్ వ్యాధుల యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించడం జరిగింది. పరిసరాల పరిశుభ్రత, డ్రైడే ఫ్రైడే యొక్క ప్రాముఖ్యతను వివరించడం జరిగింది. ప్రతి మంగళవారం శుక్రవారం డ్రైడే పాటించవలసిందిగా కోరారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా అందరూ పరిసరాలను పరిశుభ్రంగా కొబ్బరి బొండాలు, టైర్లు, డబ్బాలు, కూలర్లు ఎందులో నీరు నిల్వకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్ తులసీదాస్, డాక్టర్ కళ్యాణ్, సిహెచ్ఓ శ్యామల, హెచ్ఎస్ శ్రీనివాస్, ఏఎన్ఎం సత్యలక్ష్మి, రజిత, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతినిత్యం నడిచే రహదారి ప్రమాదకరంగా మారినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇల్లంతకుంట శ్రీరాములపల్లి గ్రామానికి వెళ్లే ఎస్ఆర్ఎస్పీ కెనాల్ పై పెద్ద గుంత ఏర్పడి ప్రమాదకరంగా మారింది. శ్రీరాములపల్లి, కనగర్తి, గుండేడు, కవ్వకు వెళ్లే ప్రధాన రహదారి ఇది. మండల కేంద్రానికి నిత్యం రవాణా కొనసాగిస్తారు. ప్రజలు రాత్రి వేళల్లో ఈ రహదారిపై ప్రయాణం చేయాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఈ గుంత ఏర్పడ్డ కానుండి సుమారు 10ల సంఖ్యలో ప్రమాదాలు జరిగాయి. కానీ ఎవరూ కూడా ఈ ప్రమాద గుంతను పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ రహదారి నుండే జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు, ఎమ్మెల్యే, ఎంపీలు వెళ్తూ ఉంటారు. కానీ అక్కడ ఏర్పడ్డ సమస్యను మాత్రం ఆగి తెలుసుకోరని మండిపడుతున్నారు. ప్రజలు ఇప్పటికైనా అధికారులు, ఎమ్మెల్యే, ఎంపీ, ఇతర ప్రజా ప్రతినిధులు స్పందించి వెంటనే ప్రమాదంగా మారిన రోడ్డుకు మరమ్మతులు చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని వాహనదారులు, ప్రజలు వేడుకుంటున్నారు. శ్రీరాములపల్లె, కనగర్తి, గుండేడు, ఇటు కమలాపురం దాకా పోతుంది. ఈ రోడ్డు సగం ఎస్ఆర్ఎస్పీ కాలువలో రోడ్డు కట్ అయింది సగం.
చాలామంది ఈ కాలువ ఈ రోడ్ కట్టైన కాలువల పడి చాలామంది దెబ్బలు తాకి చనిపోవడం జరుగుతుంది. ఇదివరకు ఇలాంటి అధికారులు చాలామంది పోతాళ్ళు, ఒక్కరు కూడా ఈ కాలువ రోడ్డు గురించి పట్టించుకునే నాదులు లేడు. దీన్ని దయచేసి అధికారులు పట్టించుకొని దీన్ని రిపేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇది చాలా 2-3 సంవత్సరాల బట్టి రోడ్డు కట్టాయి, జనం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది చాలామంది పడి కాలరెక్కలు తిరుగుతున్నాయి. రీసెంట్గా నా ముందు 2-3 పడి కాలరెక్కలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ హాస్పిటల్ పోయింది. ఇప్పుడు కూడా అధికారులు స్పందించి ఈ రోడ్డు చాలా సగం దాకా కట్టయిన సందర్భంలో మరి జిల్లా స్థాయి అధికారులు అధికారులు అందరూ పోతున్నారు, కానీ ఒక్కరు కూడా దీన్ని పట్టించుకుంటలేరు. పట్టించుకొని దీన్ని మంచిగా చేయాలని నేను కోరుకుంటున్నాను. వీళ్ళంతా కూడా ఎంఆర్ఓ గారు, శ్రీరావణపల్లెకు, కనగర్తికి ప్రతి ఒక్కరూ మన జిల్లా స్థాయి అధికారులు అందరూ పోతున్నారు, కానీ ఈ రోడ్డు కట్ అయింది చూసి కూడా ఒక్కరు పట్టించుకునేటోళ్ళు లేరు. శ్రీరావణపల్లె, కనగర్తి, గుండేడు, కమలాపురం దాకా పోతారు ఇలాగా, కానీ ఈ రోడ్డు గురించి పట్టించుకునే కేనాసి ఎస్ఆర్ఎస్పి కాలువల సగం మధ్య దాకా ఈ రోడ్డు కట్టే ఉన్నది చాలా రోజుల బట్టి. దీన్ని స్పందించడం లేదు. అధికారులు కూడా దీన్ని స్పందించి జనం గిట్లా ప్రజలు ఇబ్బందుల పాలవుతుంటే గురవుతుంటే కూడా స్పందించడం లేదు. దీన్ని అని స్పందించాలని మేము అధికారులను కోరుకుంటానని. హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం మూలకనూరులో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. అనంతరం ములకనూరు రైతు వేదికలో వ్యవసాయ అనుబంధ రంగాల పథకాలపై రైతులకు అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ రైతులకు పాడి పశువుల ద్వారా ఆవులు, గేదెలు, నాటుకోళ్ల పెంపకం, చేపల పెంపకం, ఆయిల్ ఫామ్, డ్రాగన్ ఫ్రూట్స్, కూరగాయలు, మామిడి జామ, బత్తాయ, నిమ్మ, కొబ్బరి, మునగ, దానిమ్మ తదితర తోటల పెంపకంపై రైతులకు అధికారులు అవగాహన కల్పించారు. రైతులు వ్యవసాయ ఆధార అనుబంధ పనుల వల్ల ఆర్థిక వృద్ధిపై మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు. ముందుగా మరియు మీడియా మిత్రులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ నా యొక్క నమస్కారం. ఈ సంబంధించి దాని మీద తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోండి. ఈరోజు టీఆర్ఎస్ వైఫల్యాలు ఒకటొకటి బయటికి వస్తూ ఉంటుంటే మొన్ననే కాళేశ్వరానికి సంబంధించి లోపభూయిష్టమైన విధానాలతో ఏ విధంగా తెలంగాణకు నష్టం జరిగింది. ఇప్పుడు కూడా మీరు చూస్తూ ఉన్నారు, రైతు వేదికలల్లో 10 సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన ప్రయోజనాలు కూడా రైతులకు తెలంగాణకు రాలేదని ఒక రైతులు వాళ్ళు స్వచ్ఛందంగా నేనేం చెప్పానులే అంటే ఏ విధంగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత బాగవుతుంది అనుకుంటూ అంతకంటే హీనంగా జరిగినటువంటి పరిస్థితిని మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక రైతులకు సంబంధించి లేదా ఇతరత్ర ఇరిగేషన్ పరంగా అన్ని రకాలుగా సమస్యలు పరిష్కరిస్తూ జీతాలకు 1వ తారీఖున ఇస్తూ రైతులకు రుణమాఫీ చేస్తూ ఇన్ని రకాల కార్యక్రమాలు చేసే సందర్భంలో ఈ యొక్క సంఘటనలన్నింటినీ కూడా భూతత్వాలు పెట్టి చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం అన్ని రకాల విచారణలు చేయడానికి సిద్ధంగా ఉంది. సుంకిశాల సంఘటన కూడా విచారణకు ఆదేశిస్తూ ఉన్నాం. దాని మీద సమగ్రమైన రిపోర్ట్ తెప్పించుకొని ఆనాడు ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో టీఆర్ఎస్ హయాంలో ఎవరైతే దీనికి బాధ్యత వహించాల్సిందో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునేటువంటి బాధ్యత మాది. ప్రజలు ఎక్కడ అపోహపడాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి ఏనాడైతే కార్యక్రమాలు ప్రారంభమైనాయో వాటన్నిటికీ సంబంధించి పూర్తి స్థాయి లోపల మళ్ళీ సాంకేతికపరమైన నివేదికలతో మేము ముందుకు వస్తాం. తెలంగాణ ప్రజలకు చెప్తాం ఏ విధంగా ఏంది ఎన్నడూ డేట్లతో సహా అన్నీ కూడా తెలంగాణ ప్రజల ముందు ఉంచుతాం. విచారణకు ఆదేశించడం, విచారణ ప్రాథమిక రిపోర్ట్ రాగానే తెలంగాణ ప్రజల ముందు ఉంచుతాం. ఇవాళ ఓపెన్గా పారదర్శకంగా మేము పత్రికల వారిని కూడా కోరుతా ఉన్నాం. ఎక్కడైనా రైతులకు న్యాయంగా ఉండి అన్యాయం జరిగితే ఆ సమస్య పరిష్కరించే బాధ్యత ఈ ప్రభుత్వంది. ప్రజాపాలన ద్వారా నడుస్తున్న ఈ ప్రభుత్వంది అనే మాట మరొకసారి తెలియజేస్తూ మీరు ఈ పిల్లి కూరింతలు లేకపోతే ఈ యొక్క కేసీఆర్ గారి మాటలను మీ రూపంలో చెప్పే ప్రయత్నం మానుకో కిషన్ రెడ్డి గారని సందర్భంగా కోరుతాను. ఇల్లంతకుంట మండల కేంద్రంలో తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్లు ఎంప్లాయీస్ యూనియన్ ఒక్కరోజు సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్లను పర్మినెంట్ చేసి కనీస వేతనం అమలు చేయాలని, మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని, అర్హులైన సిబ్బందికి అందరికీ సహాయ కార్యదర్శిగా నియమించి వేతనాలు ప్రభుత్వమే ప్రత్యేక గ్రాంట్ కేటాయించాలని, కార్మికులను పీఆర్సీ పరిధిలోకి తీసుకుని జీవో 60 ప్రకారం వేతనాలు అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కొత్తూరి మల్లయ్య, బాబు, సంపత్, సారయ్య, మల్లేష్, సాంబయ్యతో పాటు ఆయా గ్రామ పంచాయతీల కార్మికులు పాల్గొన్నారు. చేస్తున్న కార్మికులందరికీ పర్మనెంట్ చేయాలని గ్రామ పంచాయతీ కార్మికులు
మండలాలలో ఒకరోజు సమ్మె మొదలుపెట్టాం. ఈరోజు సమ్మె చేసిన ప్రభుత్వం దిగిరాకపోతే మళ్ళీ నిర్వాధిక సమ్మె మొదలు పెడతామని ఈ ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. పర్పస్ విధానాన్ని రద్దు చేయాలి, కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి, కేటగిరీల వారిగా జీతాలు ఇవ్వాలి అని మేము కోరుతున్నాం. జీవో నెంబరు ప్రకారం జీతాలు ఇవ్వాలి, అందరినీ పర్మనెంట్ చేయాలని మేము కోరుతున్నాం. తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ CITU రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వము గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. కార్మికులను పర్మనెంట్ చేసి కనీస వేతనాలు అమలు చేయాలి. కార్మికులను బిల్లు కలెక్టర్ను సహాయ కార్యదర్శులుగా నియమించాలి. కనీస వేతనం 10,000కు చెల్లించాలి. ఇప్పుడు కార్మికులకు సిబ్బందికి 15,000 నుండి 19,000 వేతనం పెంచాలి. జీవో నంబరు 51 సవరించి మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలి. అదే కార్మికుని పర్మనెంట్ చేయాలి. పాత లెక్కనే ఎవరి కేటగిరీలో వాళ్ళనే కేటాయించాలి. చనిపోయిన కార్మికునికి అతడు చనిపోతే అంత్యక్రియలకు 30,000 రూపాయలు చెల్లించాలి. ప్రమాదంలో మరణించిన ప్రతి కార్మికుల కుటుంబాలకి 10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. జమ్మికుంట హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. జమ్మికుంట పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో భాగంగా ఆయన మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ జమ్మికుంట హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు లేక రోగులు గర్భిణీ స్త్రీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్లను నియమించాలని డిమాండ్ చేశారు. వేలాది రూపాయల ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రజలు డబ్బులు వెచ్చించి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించాలని సూచించారు. ఈ మేరకు సంబంధిత ఆరోగ్య శాఖ మంత్రిని కలిసి సమస్యలపైన వివరిస్తామని పేర్కొన్నారు. ఓవైపు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చెక్కులు పంపిణీ చేస్తుండగా కరెంటు పోవడంతో రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల కరెంట్ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు పోవడం ఏంటని ప్రశ్నించారు. డాక్టర్లని మొత్తం తీసేసారు. నేను మొన్న హాస్పిటల్ కూడా పైన హాస్పిటల్ పోతే 100 బెడ్లు మొత్తం ఖాళీ ఉంటే నా మనసు విలవిల పోయింది. దయచేసి ప్రభుత్వానికి దండం పెట్టి చెప్తున్నా, అది పేద ప్రజలకు మీ కేసీఆర్ కిట్ మీద కేసీఆర్ గారి మీద కోపం ఉంటే, కేసీఆర్ అనే పేరు పెట్టడం మీకు ఇష్టం లేకపోతే కేసీఆర్ అనే పేరు తీసేసి మీ పేరు పెట్టుకుంటారో పెట్టుకోండి, కానీ కేసీఆర్ కిట్ అనేది కంటిన్యూ చేయండి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇలా డాక్టర్లు లేకుండా జమ్మికుంటలో కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు దాదాపు నెలకి 78 డెలివరీలు చేయించేది. ఇలా జమ్మికుంటలో ఉన్న డాక్టర్లను కూడా తీసేసాను. నేను ఖచ్చితంగా రేపు హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఈ ప్రజల తరఫున నేను ఖచ్చితంగా రేపు ఆరోగ్య శాఖ మంత్రి గారిని కూడా పోయి కలుస్తా, కమిషనర్ని కూడా కలుస్తా. దయచేసి ప్రభుత్వానికి దండం పెట్టి చెప్తా ఉన్నాను, నా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి. ఈ డెలివరీ ఫ్రీగా డెలివరీ అయ్యేటి ప్రైవేట్ హాస్పిటల్లో 30,000 నుంచి 1,00,000 రూపాయల వరకు తీసుకుంటా ఉన్నారు. ప్రభుత్వం ఏమో ఫ్రీగా చేస్తుంది. దయచేసి దండం పెట్టి చెప్తా ఉన్నాను, మీరు వెంటనే ఖచ్చితంగా డాక్టర్లను నియమించాలి, కేసీఆర్ కిట్ ఇవ్వాలి. తర్వాత మీకు గుర్తుంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇల్లందుకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి కొలువు తీరిన పాత ఆలయంలో గోదా రంగనాయకుల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇల్లందుకుంట గ్రామంలో కొలువు తీరిన సీతారామచంద్ర స్వామి ఆలయంలో గోదా రంగనాయకుల ఉత్సవాన్ని ఆలయ ప్రధాన పూజారి శేషం రామాచార్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. పండితులు వేద మంత్రోచ్చరణల మధ్య శాస్త్రయుక్తంగా గోదా రంగనాయకుల ఉత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. గ్రామంలోని ప్రజలు ఉత్సవంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో పాఠశాలను సందర్శించడం జరిగింది. బీఆర్ఎస్పీ టౌన్ అధ్యక్షులు కొమ్ము నరేష్ ఆధ్వర్యంలో పట్టణంలోని కస్తూర్బా గాంధీ పాఠశాల మరియు విద్యాదోయ పాఠశాల సందర్శన నిర్వహించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పట్ల ఎప్పుడూ విద్యార్థులకు వెన్నుదండగా ఉంటామని విద్యార్థులకు మనోధైర్యం నింపడం జరిగింది. దానితో పాటు విద్యార్థులు చెప్పిన పలు సమస్యలపై భవిష్యత్తులో ఆ సమస్య పరిష్కారం దిశగా కార్యక్రమాలు చేపడతామని విద్యార్థులకు హామీ ఇవ్వడంతో పాటు కెమిస్ట్రీ లెక్చరర్గా లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణమే కెమిస్ట్రీ లెక్చరర్ను కేటాయించాలని డిమాండ్ చేయడం జరిగింది. విద్యోదయ పాఠశాలలో విద్యార్థులతో
పలు విషయాలను చర్చించడం జరిగింది. అందులో భాగంగా విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారా, సమయానికి క్లాసులు నిర్వహిస్తున్నారా, ఇక బీఈడీ చేసిన ఉపాధ్యాయులతో బోధనలను కొనసాగిస్తున్నారా, ఆటల సమయం ఇచ్చి పీఈటీ నియమించారా లేదా, హాస్టల్లో భోజన సౌకర్యాలు సక్రమంగా ఉన్నాయా లేవా అని విద్యార్థులను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇక విద్యార్థులకు ఎప్పుడు అండగా ఉంటామని, సమస్య ఉన్న మాకు చెప్పగలరని వారికి మనోధైర్యాన్ని నింపడం జరిగింది. ఈ కార్యక్రమం బీఆర్ఎస్పీ నాయకులు అప్పని హరీష్ వర్మ, చింతల కౌశిక్ పనికారి, రమేష్ రాపర్తి, అరవింద్ ఓలాల, శ్రీకాంత్ యారా, సుమన్ వీరారపు, నాగహనుమ, పసుల బన్నీ, పోతన వేణి పాల్గొన్నారు. అట్లా లేకుండా జాగ్రత్త లోపల జాగ్రత్తలు తీసుకుంటాం కానీ డే టైం నైట్ అదే మా వాళ్ళు చేస్తారు, మా వర్కర్సే అక్కడ తీసేస్తారు, గడ్డి తీస్తామో పెరుగుతాము డే టైంలో చేస్తేనే గ్రామ పంచాయతీ సిబ్బంది పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పుల శంకర్ అన్నారు. వేనవంక మండల కేంద్రంలో తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్లు ఎంప్లాయీస్ యూనియన్ ఒక్కరోజు సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా కొప్పుల శంకర్ మాట్లాడుతూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్లు పర్మినెంట్ చేసి కనీస వేతనం అమలు చేయాలని, మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని, అర్హులైన సిబ్బందినందరినీ సహాయ కార్యదర్శిగా నియమించి వేతనాలు ప్రభుత్వం ప్రత్యేక గ్రాంట్ కేటాయించాలని, కార్మికులను పీఆర్సీ పరిధిలోకి తీసుకుని జీవో 60 ప్రకారం వేతనాలు అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత. ఈరోజు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం వీనవంక మండల కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు ఒక్కరోజు సమ్మెలో భాగంగా మరి ఈ మండల కేంద్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులు అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పారిశుద్ధ్య కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం, కనీస వేతనం అమలు చేస్తామని చెప్పిన విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఇప్పటికే జీవోలు వచ్చినాయి, చట్టం కూడా ఉంది. ప్రతి నెల సబ్బులు, కొబ్బరి నూనె, వారికి సంబంధించిన పనిముట్లు, గ్లౌజులు కానీ షూలు కానీ ఇవ్వాలని చెప్పేసి అది ఎక్కడ కూడా అమలు కావడం లేదు. కేవలం జనమందిరానికో 15 ఆగస్టుకో 26కో 15 ఆగస్టుకో ఇస్తున్నారు తప్పితే బట్టలు అది కొన్ని గ్రామాలలో ఇస్తున్నారు, కొన్ని గ్రామాలలో ఇవ్వలేదు. కాబట్టి వీటి మీద కొన్ని స్థానిక సమస్యలున్నాయి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వం చేసే సమస్యలున్నాయి. వీటన్నింటి మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమం సమ్మె ఒక్కరోజు చేస్తున్నాం. రేపు భవిష్యత్తులో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ యంత్రాంగం, అధికార యంత్రాంగం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కార్మికుల సమస్యలు పరిష్కరించినట్లయితే గ్రామ పంచాయతీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరో సమ్మె పోరాటానికి వెనుకాడరని చెప్పేసి తెలియజేస్తూ, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మనమంతా ఆరోగ్యంగా ఉంటామని జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ అయాజ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా జమ్మికుంట పట్టణంలోని స్థానిక బాలికల హైస్కూల్లో జమ్మికుంట పురపాలక సంఘ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ అయాజ్ మాట్లాడుతూ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రజలు డ్రై డే పాటించాలన్నారు. పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, లేదంటే దోమలు వ్యాపించి డెంగ్యూ, మలేరియా వంటి రోగాలు వస్తాయని, కావున ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ పోనగంటి మల్లయ్య, వావిలాల పిహెచ్సి హెల్త్ ఎడ్యుకేటెడ్ ఆఫీసర్ మోహన్ రెడ్డి, వైద్యులు రత్నకుమారి, మహోన్నత ఏఎన్ఎంలు మంజుల, రజిత పాల్గొన్నారు. వర్షాకాలం కాబట్టి వెక్టర్ బాడీ యొక్క డిసీజ్ యొక్క తీవ్రత చాలా ఉధృతంగా ఉంటుంది. ఎందుకంటే ఒకే చోట నీళ్ళు అనేవి 15 రోజుల పాటు నీళ్ళు ఉన్నచో దోమ యొక్క లైఫ్ సైకిల్ మొత్తం పూర్తవుతుంది. అంటే 15 డేస్ ఒక చోట వాటర్ నిల్వ ఉన్నచో దోమ గుడ్లు పెట్టి లార్వా, ప్యూపా, అడల్ట్గా మారి అది అనేక రకాల వ్యాధులకు, ముఖ్యంగా డెంగ్యూ కారక దోమలు కానివ్వండి, మలేరియా కారక దోమలు కానీ ఇవన్నీ కూడా మంచినీళ్ళలో ఆవాసం చేస్తాయి. అందులో డెంగ్యూ కారక దోమ అనేది డే టైంలోనే బయట చేస్తుంది. ఇది నిల్వ ఉండేది మంచినీళ్ళలో కాబట్టి మనం ప్రతి వారం అంటే శుక్రవారం మరియు మంగళవారం డ్రైడేగా నిర్వహించుకుంటున్నాం. అదంతా మీ ఇళ్ళలో చేస్తున్నామా?
వణుకులతోటి వణుకు వస్తుంది జ్వరం వచ్చినప్పుడు. కాబట్టి ఈ లక్షణాలు అవ్వబడితే ఇది మలేరియా జ్వరం కావచ్చు అనుకొని మనం హాస్పిటల్కి వెళ్ళి పరీక్షలు చేయించుకుంటే మలేరియా అని తేలితే దానికి మనం క్లోరోకిన్ ప్రైమైకిన్ టాబ్లెట్ ట్రీట్మెంట్ పెట్టేసి ఇంజెక్షన్ పెట్టేస్తే వెంటనే తగ్గిపోతుంది. అలా హుజరాబాద్ మండలంలోని కందుల గ్రామంలో జన వికాస సంస్థ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. లక్ష్మీ నరసింహ హాస్పిటల్ వైద్యురాలు సంధ్యారాణి, డాక్టర్ శిరీష బృందం ఆధ్వర్యంలో గ్రామంలోని దాదాపు 98 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అనంతరం వైద్యులు మాట్లాడుతూ వర్షాకాల సీజన్లో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అపరిశుభ్ర వాతావరణ పరిస్థితుల వల్ల సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు నిల్వ నీటిని తొలగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వరి, ఫాతిమా, రవీందర్, సెంటర్ మేనేజర్ కాజా, బి రజితతో పాటు తదితరులు పాల్గొన్నారు. జమ్మికుంట మార్కెట్ చైర్మన్ పదవికి అవకాశం ఇవ్వాలని కోరుతూ కోడం రజిత మంత్రి పొన్నం ప్రభాకర్కు వినతి పత్రం అందజేశారు. ఇల్లింతకుంట మండలం పాతర్లపల్లి గ్రామానికి చెందిన కోడం రజిత శ్రీనివాస్ గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక సభ్యురాలుగా కొనసాగుతున్నానని, గతంలో వార్డు సభ్యురాలుగా పనిచేశారని, జెడ్పీటీసీగా నామినేషన్ వేస్తే పెద్దల మాట మేరకు విత్డ్రా చేసుకోవడం జరిగిందన్నారు. గతంలో మండల కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేశానని, క్రియాశీలక సభ్యురాలిగా ఉన్న తనకు మార్కెట్ చైర్మన్ పదవి ఇప్పించి తగు న్యాయం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ను కోరుతూ ప్రతిపత్రం అందజేశారు. 2018లో ఉపాధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలుగా పనిచేశాను. 2022లో అధ్యక్షురాలుగా పనిచేశాను. కష్టపడి నికాసైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేసుకుంటూనే వచ్చాను. బై ఎలక్షన్లో ఎంతోమంది ఎన్నో విధాలుగా ప్రభావాలు పెట్టినా కూడా అమ్ముడు పోకుండా నికాసైన కార్యకర్తగా పనిచేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఇల్లంతకుంట మండలం నుంచి కష్టపడ్డ కార్యకర్తగా అడుగుతున్నాను. నాకు జమ్మికుంట మార్కెట్ చైర్మన్ కావాలని కోరుకుంటున్నాను. జమ్మికుంట మార్కెట్ చైర్మన్ పదవికి నేను కూడా అర్హురాలినేనని కర్తగా గుర్తించాలని జిల్లా పార్టీ వాళ్ళకు కానీ రాష్ట్ర పార్టీ వాళ్ళకు కానీ దయచేసి నేను కూడా పార్టీలో ఉన్నానని గుర్తించి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఇల్లంతకుంట మండలంలోని పాతర్లపల్లి, సిరిసేడు గ్రామాలలో వైద్య శిబిరం. పెండింగ్లో ఉన్న గ్రామ పంచాయతీ బిల్లులను వెంటనే చెల్లించాలి. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పుల శంకర్. పరిసరాల పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్న మున్సిపల్ కమిషనర్ అయాజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.